అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. బిజినెస్ చేస్తుంటారు. సిల్లీస్. ఓకే. ఏంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్లీస్ అంతా డౌన్ అయిపోయింది, ఆయన వల్లే మొత్తం నాశనం అంటున్నారు, నిజమేనా? అసలు బాబు గారు చెప్పేదానికను మిగతా వాళ్ళు చెప్పేదానికి అసలు సంబంధం లేదు. సిల్లీస్ అనేది అది నేషనల్ మార్కెట్, ఒక రాష్ట్ర స్థాయి లేదంటే మామూలుగా ప్రధానమంత్రి చేసేది కాదు. అది ఆర్డర్ ఉండే వాళ్ళకి అన్నం ఆకలి అయినోడు అన్నం తింటాడు, అన్నం ఆకలి కానివాడు బిర్యానీ పెట్టినా తినలేడు. అలాగా చంద్రబాబు నాయుడు గారు చేసే పని కాదు అది. ఆయన ఏంటంటే పరిపాలన సూపర్ 6 నెంబర్ 1గా అందిస్తున్నాడు మనకి. అంతేగాని సిల్లీస్ చంద్రబాబు నాయుడు ఎక్కితే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు ఎక్కితే కాలువ రాదు, చంద్రబాబు నాయుడు ఎక్కితే రైతులు ఇబ్బంది పడతారంటే ఇవన్నీ ఇప్పుడు జరగట్లేదా? వర్షాలు ఏమైనా తక్కువైనాయా? వాటర్ ఏమైనా తక్కువైనాయా? ఆగస్టు నెలలోనే వాటర్ వదిలేడు. అసలు చరిత్రలో ఎప్పుడూ లేదు. అసలు ఎప్పుడైనా సెప్టెంబర్లో వాటర్ వచ్చాయి. అలాంటిది మనకి ఇప్పుడు ఆగస్టులోనే మనకు వాటర్ వదిలాడు. ఆగస్టులోనే వాటర్ వదిలాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే పరిపాలన బాగాలేదనడానికి వాళ్ళు ఎదవలు అనుకోవటమే. బొత్స సత్యనారాయణ శాసన మండలిలో కూడా అంటున్నాడుగా, రైతులకి గిట్టుబాటు ధరగా కల్పించలేకపోతున్న కూటమి ప్రభుత్వం. అటు చూస్తే ఉల్లిపాయలకి కల్పించలేకపోయింది, ఇటు మిర్చికి కల్పించలేకపోయింది, పత్తికి ఏం లేకపోకుండా పోయింది. అసలు రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటున్నాడు కదండి. అసలు మామూలుగా రైతు అనే వాళ్ళు ఎవరికైనా సరే టీడీపీ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే టీడీపీ వస్తే రైతు చల్లగా ఉంటాడనేది చరిత్రలో ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన కాంచి కూడా రైతుకి ఏంటంటే టీడీపీ వస్తే బాగుంటుంది, టీడీపీ వస్తే మనకు అన్ని విధాలుగా పనులు జరుగుతాయి అనేది ఫస్ట్ కాంచి ఉన్నది. వీళ్ళు మధ్యలోకి ఏదో డూప్లికేట్ మాటలు చెప్పుకోవడం, ఎందుకంటే ఒక వ్యవస్థ అనేది కావాలి. చంద్రబాబు నాయుడు అంటున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా నెంబర్ 1 పరిపాలన చేస్తారు. ఎదుటోడికి ఏంటి కష్టం అని తెలుసుకొని పనిచేస్తుంటారు. అట్లాగా డూప్లికేట్గా ఉండే నాయకులు, డూప్లికేట్గా ఉండే వ్యక్తులు మాటలు చెప్పి ఏదో రైతుని బాల్దా కొట్టాలని చూడటమే కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చూడటమే కానీ వాళ్ళకి టీడీపీ గురించి చెప్పాలంటే ముందు అసలు చరిత్ర తెలుసుకోవాలి. ఏంటి ఇప్పుడు సరే అన్న, ఓకే, ఈ రైతుల విషయం పక్కన పెడదాం. అసలుకి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. అసలు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మొత్తం వెన్నుపోటే కదా పొడిచింది చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా లేదంటే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఒక మాట అన్నాడు, ఏమో వాళ్ళు పింఛన్ ఇచ్చినా ఈ పని మీ పింఛన్లకి మేము తప్పనిసరిగా చేస్తానని. చంద్రబాబు ఎక్కిన నెలకు వచ్చేసి 4,000 + 3 7,000 ఇచ్చేసారు. అసలు చరిత్రలో ఎవరు లేరు, ఏ రాష్ట్రంలో లేదు. అట్లా చేసిన ఒక వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కాంచి ఈ రోజు దగ్గర కూడా ఆదివారం 1వ తారీఖు వస్తే 31వ తారీఖు శనివారమే పింఛన్ ఇస్తున్నాడు. ఆదివారం సెలవు ఉంది. 2వ తారీఖు అదే జగన్మోహన్ రెడ్డి 2వ తారీఖు ఇచ్చిండు, 3వ తారీఖు ఇచ్చిండు, 7వ తారీఖు ఇచ్చిండు, 10వ తారీఖు ఇచ్చిండు. నువ్వు లేవు, నీకు రాదు పింఛన్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమన్నాడు, ఈ నెలలో నువ్వు లేకపోతే వచ్చే నెలలో 2 కలిపిస్తానని చెప్పి ఆ విధంగా చేస్తున్నాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసే పని ప్రతి ఒక్క పని నెంబర్ 1, వంక పెట్టడానికి లేదు. ఏంటంటే అవతల వ్యక్తులు ఏదో చెబుతూ ఉంటారు, వాళ్ళ మాటలు ఇంటే ముందు ఏనుగు పోతుంటే వెనక కుక్కలు మరిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అలా పని చేసుకుంటూ పోతుంటే వెనక వ్యక్తులకి ఇవన్నీ నచ్చదన్నమాట. అది ఏం లేదు కదన్న, అరాచకం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అసలుకి మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు, మా గొంతు బయటకు రానియట్లేదు, నోరు తెరిస్తే కనుక అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదన్నా. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అనేది ఎందుకు రాశారు? మిమ్మల్ని ఏమన్నా అన్యాయంగా అరాచకంగా మీరు చేసిన పనులు చూపించడానికి. లోకేష్ బాబు ఏమన్నాడంటే, అబ్బాయి నువ్వు చేసిన పనులు నువ్వు మర్చిపోతావు, రేపు నీకు చూపించడానికి నేను రాశాను అంటున్నాడు. నువ్వేం చేసావు అనేది నీ గతంలో నీకు తెలియదు, ఇవాళ మొత్తం వివరంగా చూపిస్తున్నాడు. టీడీపీ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకాలు ఎక్కడ జరిగినాయి? అది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే పోలీసులకి లేకపోయా పోయిన ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు స్టేషన్ దగ్గరికి వెళ్ళిన సకల మర్యాదలతో ఏం జరిగిందని చెప్పి వెంటనే రియాక్షన్ తీసుకొని చేసిన సమస్యని వెంటనే క్లియర్ చేస్తున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు తలుచుకున్నవాడు ఎవరు? అసలు ఎవరు? ప్రజలకి లేదు, నాయకులకి లేదు, కార్యకర్తలకి లేదు. ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు రైతు దగ్గర నుండి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ సస్యామలంగా ఉన్నారు. ఎవరు కూడా ఎక్కడా ఇబ్బంది పట్టలేదు. ఇదంతా ఒక ఎత్తు అన్న, ఒక పక్క ఆయనేమో ఇదంతా చేస్తున్నాడు. అసలు ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్రాన్ని దివాలా తీపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు, పంచుకుంటున్నాడు, తినుకుంటున్నాడు.
వాళ్ళ కార్యకర్తలకు దోచి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదన్న. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఇదేం మాట చెబుతున్నాడు, పదే పదే ఆయన దోచుకోవడానికే వచ్చాడు అధికారంలోకి అంటున్నాడు కదా. అది ఒకసారి వాళ్ళని కళ్ళు తెరిచి చూడమనండి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దోసుకొని తింటున్నాడా, లేకపోతే లోకేష్ బాబు తింటున్నాడా, లేకపోతే ఎమ్మెల్యేలు తింటున్నారా, ఎంపీలు తింటున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. వచ్చిన రూపాయి కూడా ప్రజల కోసమే కేటాయిస్తున్నారు. కానీ నిన్న చూస్తే మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆ వచ్చిన శాలరీని మొత్తం పేద ప్రజలకు ఇచ్చేసింది. అట్లాగా శాలరీ తీసుకొని కూడా ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం లేని వాళ్ళ కోసం కేటాయిస్తున్నారు. అంతేగాని నీలాగా దోసుకొని 1,00,000 కోట్లు ఏదో నీ ప్యారలెస్లో వేసుకొని అట్లా చేయటానికి టీడీపీ ప్రభుత్వం ఒప్పుకోదు. పైన ఉన్న నాయకుడు అసలు దాని గురించి అయితే మాత్రం ఖండిస్తాడు వెంటనే. ఓకే అన్న, మరి జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ మీట్లు మాత్రమే పెడుతున్నాడు, మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనుకోవాలంటారు? అది ఆల్రెడీ మా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా అయ్యా నువ్వు రాయ్యా అంటే అతనికి రావడానికి ముఖం చెల్లటంలే. తప్పు చేసినోడికి ఏమొస్తాడు? నలుగురిలోకి వచ్చి మాట్లాడాలంటే తప్పు చేశాడు అనేది ఒక భావన ఉంది కాబట్టి నలుగురిలోకి రావట్లేదు. నువ్వు తప్పు చేయకుండా నిజాయితీగా ఉంటే నువ్వు ఎప్పటిలాగా 10 మందిలోకి వచ్చేవాడి, 10 మందితో మాట్లాడేవాడు, అసెంబ్లీలోకి వచ్చేవాడు, అన్నీ చేసేవాడి. నువ్వు చేసిన తప్పులు నీకు కానొస్తున్నాయి కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు. అది జరిగింది అక్కడ. మరి ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఏమన్నా మా చేతిలో ఉందా, లేకపోతే చంద్రబాబు గారి చేతిలో ఉందా? నీవు నీ చేతిలో నువ్వు నాశనం చేసుకున్నావు. దానికి ఎవరు ఇస్తారు? నువ్వు కష్టపడు, 5 సంవత్సరాలు కష్టపడి సస్యామలంగా చేయి. నీ పేరు మళ్ళీ 10 మందిలో పర్వాలేదు, మన జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 బాగా చేశాడు అనుకుంటే నెక్స్ట్ నీకు ప్రతిపక్షం ఇస్తాడు, లేకపోతే సీఎం సీట్లో కూర్చోబెడతారు. ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. అదిగా ఎక్కడ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక 164 మంది భయపడుతున్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 11 మందిని చూసి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనంగంలోనే ఎట్లా అండి? ఇవాళ బొత్స సత్యనారాయణ గుంటూరు టౌన్లో తిరగట్లేదా? అంబటి రాంబాబు గుంటూరు టౌన్లో తిరగట్లేదా? అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ప్రజలు బయటికి రావాలంటే భయం ఆందోళన పడ్డారు. ఈరోజు వచ్చేసి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తిరగట్లేదు, ప్రతి ఒక్కరు సస్యామలంగా తిరుగుతున్నారు, బైకులు వేసుకొని తిరుగుతున్నారు. ఆ రోజు టైంలో ఒక కార్యకర్త బయటికి రావాలంటే మీరు భయపెట్టారు. టీడీపీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా భయపెట్టదు, 10 మందిని కలుపుకొని వెళ్ళడానికే టీడీపీ. అది అయితే కనుక మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈసారి 2.0 మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. మరి అందుకేగా ప్రజలు కానీ కార్యకర్తలు భయపడటానికి కారణం. ఈసారి 2.0 పెట్టాడనుకో పరిస్థితి ఏంది? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లేకుండా ఏమన్నా బీహార్లో కలుపుతాడని భయం వేసే కదా నిన్ను ఆ విధంగా చేసింది. 151ని తీసి 11 చేసింది. ఈసారి 11ని తీసి 1 చేస్తారు అంతే. ప్రజల్ని నువ్వు నాయకులను కార్యకర్తలను భయపెట్టావంటే నువ్వు ఎక్కడ? నలుగురితో ఉండాలి, నలుగురిలో నువ్వు ఉండాలి. అంతేగాని నేనే హీరోనని నువ్వు సంకలు కొట్టావనుకో 150 నుంచి 11కి వచ్చావు, మధ్యలో 5 తీసేశారు. ఈసారి 2లోంచి 1 తీసేస్తారు, ఏక్ నిరంజన్ అవుతావు. పరిస్థితి అది.